దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇండియాకి రాబోతున్నాడు స్వామి నిత్యానంద. సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠకు హాజరు కానున్నాడు. అయోధ్య నుంచి ఆహ్వానం అందినట్లు తానే స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఈ ఉత్సవానికి తాను వెళుతున్నట్టు ప్రకటించారు. తనను తానుగా దైవాంశ సంభూతుండని చెప్పుకునే నిత్యానంద ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆ వివాదాల తర్వాత ఆయన ప్రత్యేకంగా కైలాస్ అనే ద్వీపాన్ని కొనుగోలు చేశారు. అదే తన దేశమని ప్రచారం చేశారు. అయోధ్య ఉత్సవానికి ముందు నిత్యానంద ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని చూసే అవకాశం వస్తే ఎవరూ మిస్ అవ్వద్దు అని సూచించారు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించేందుకు రాముడు అయోధ్యలో కొలువు తీరనున్నాడని అన్నారు. ఇదిలా ఉండగా నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని కైలాస దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అంతేకాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కైలాస దేశం నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అయితే అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపాడు. మరి ఇప్పుడు నిత్యానంద ఇండియాకి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.